నా జోలికి వస్తే అడ్డంగా నరికేస్తా. రోడ్డు ఆక్రమణ చేసి ప్రహారీ నిర్మాణం చేస్తున్నట్లు ఫిర్యాదు. పరిశీలన కోసం వచ్చిన సర్కిల్ 18 టౌన్ ప్లానింగ్ సిబ్బంది. టౌన్ ప్లానింగ్ అధికారుల మీద వ్యక్తి వీరంగం. కారులోంచి కత్తి తీసి నరికేస్తా అంటూ బెదిరింపులు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీలో ఘటన. ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన జీహెచ్ఎంసీ అధికారులు స్థానికులు. కత్తితో దాడికి యత్నించిన రామకృష్ణను అరెస్టు చేసిన పోలీసులు. పేరు నారాయణ రెడ్డి, నేను సొసైటీ ప్రెసిడెంట్. ఎమ్మెల్యే కాలనీలో మొత్తం మీద 580 ప్లాట్లు ఉన్నాయి. ఈ గత 4 రోజుల నుంచి ఈ ప్లాట్ నెంబర్ 224/A వారు ఏంటంటే కంపౌండ్ వాల్ రోడ్డు మీదకి జరిగేటప్పుడు ఏంటంటే వాటర్ పైప్ లైన్ మొత్తం పలిగిపోయింది. వాటర్ పైప్ లైన్ ఏంటంటే రోడ్డు మీద ఉంటే మేమందరం కూడా ఏంటంటే వారికి చెప్పినాము, ఇది రోడ్డు ఉంది, రోడ్డు 40 ఫీట్లు ఉన్నది, 40 ఫీట్ల తర్వాత మీరు కంపౌండ్ వాళ్ళు మీ ప్లాట్లో కట్టుకోవాలని ఎంతగాని రిక్వెస్ట్ కూడా చేసినాం. వారికి విజ్ఞప్తి చేసినాము. అయినా కూడా ఆయన వినలేదు. మా మీదనే ఎన్నో మాట్లాడమన్నాడు. మేము హైడ్రాక్ కంప్లైంట్ చేసినాము, జిహెచ్ఎంసీ కంప్లైంట్ చేసినాము, డీసీ గారికి కంప్లైంట్ చేసినాము, మీడియా వారికి కంప్లైంట్ చేసినాము. అయినా కూడా వారు అట్లనే విధంగా కడుతుండే ఈరోజు మార్నింగ్ మళ్ళా కూడా ఏంటంటే కన్స్ట్రక్షన్ వాళ్ళు కడుతూనే ఉండవు. అట్టేటప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ వారికి కంప్లైంట్ చేస్తే జిహెచ్ఎంసీ స్టాఫ్ కూడా వచ్చిండ్రు. వారి మీదకే దౌర్జన్యం చేసిండు. ఇవన్నీ వారి మీదకే వాళ్ళు వీడియో ప్రకారం ఏంటంటే కత్తి కూడా చూపెట్టినట్లు ఉన్నది. మేము జిహెచ్ఎంసీ వారికి కూడా చెప్పినాము, దయచేసి ఇది ఏంటంటే రోడ్డు కొలిసి ఇది 40 ఫీట్ల రోడ్డు ఉంది కాబట్టి 40 ఫీట్ల రోడ్డు కాలనీకి ఇవ్వాలని. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంది. అదేవిధంగా ఏంటంటే ఎవరైనా సరే వారి కంపౌండ్ వాల్ రోడ్డు మీదకి రాకూడదు అని మన జిహెచ్ఎంసీ కానీ మన లా ప్రకారం ఉన్నది. ఎంతసేపు లా ప్రకారం కట్టుకోమంటే మా మీద కట్టుకోలేని అంటాడు. లేదు రోడే నాది అంటాడు ఆయన. దయచేసి మళ్ళొక్కసారి మీడియా ద్వారా 3 రోజులుగా అందరినీ అభ్యర్థిస్తున్నారు. అందరు పోలీస్ ఆఫీసర్స్కి, అందరికీ, జిహెచ్ఎంసీకి, హైడ్రాకి తెలియపరిచారు. కాలనీ ప్రెసిడెంట్ గారు అందరూ వచ్చాం. 3 రోజులుగా ప్రయత్నిస్తున్నా కూడా ఎవ్వరూ సరిగ్గా వచ్చి దాన్ని కట్టడాన్ని ఆపలేకపోయారు. ఆయన కట్టుకుంటానే ఉన్నాడు. మేము ఇబ్బంది పడుతున్నాం. రోడ్డు మీద వెళ్తానికి ట్రాఫిక్ అంతా ఎక్కువైపోయి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంది. తక్షణమే దాన్ని ఆపిచ్చి సర్వే చేపించి ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి ఉంటే తీసుకోండి, సర్వే చేపించి న్యాయం చేయండి. రోడ్డు చిన్నదైపోతుంది. ఇప్పటికే ట్రాఫిక్ ఎక్కువైపోయి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇక్కడ అంత రోడ్డు మీదకి రాకూడదు కదా. 40 ఫీట్ రోడ్ అంటున్నారు కదా, సర్వే చేపించండి. తలవారు ఎందుకు తీశారు అసలు? 3 రోజులుగా అందరూ ప్రయత్నిస్తున్నారు ఆపాలని. అందరికీ ఇన్ఫార్మ్ చేశారు, జిహెచ్ఎంసీకి, హైడ్రాకి, పోలీస్ వ్యవస్థకి. అయినా వాళ్ళు వచ్చి తగు చర్యలు సరైన సమయంలో తీసుకోలేదు. మేము ఇబ్బంది పడుతున్నాం.